ఈ జలాల పంపిణీ విషయంలో నేను ముందు చెప్పినట్టుగా నేను ఎగ్జాక్ట్ డేట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో అసలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు అబద్ధాలు చెప్పడంలో, అసత్యాలు ప్రచారం చేయడంలో, ఫాల్స్ నెరేటివ్లో వాళ్ళే సాటి. అసలు గోబెల్స్ మించిపోయినారు. జోసెఫ్ గోబెల్స్ కంటే వీళ్ళు చాలా అతిథులైపోయినారు. అంటే నేను ఎందుకు డేట్స్, టైము, ఎవరు అటెండ్ చేసి చెప్తున్నా అంటే అసలు మేము చేయలేమంటారు వాళ్ళు. ఇప్పుడు 18th, 19 June 25 ఆ రోజు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి అటెండ్ అయ్యి ఆంధ్రాకి 512 ఇవ్వండి, మాకు 299 కావాలని రాసిచ్చాడు. 2016లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు హాజరై ఆ రోజు కూడా మనకి 299 టీఎంసీ, వాళ్ళకి 512 టీఎంసీని యాక్సెప్ట్ చేసిండ్రు. 2017లో మళ్ళీ ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఈఎన్సీ అటెండ్ అయ్యి మళ్ళీ అదేవిధంగా సుమారు అంతే యాక్సెప్ట్ చేసిండ్రు. 2020లో ఇది ప్రతి సంవత్సరం మీటింగ్ అవుతుంటే 2020లో వీళ్ళు పోయి ఏకంగా ఇక కృష్ణా ట్రిబ్యునల్ వచ్చే వరకు ఇదే కొనసాగండి కృష్ణా నది రాసిచ్చేసారు. మనం అధికారంలో వచ్చిన తర్వాత December 7, 2023 మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మేమందరం మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలించి ఇంత వన్ సైడ్గా ఎట్లా ఒప్పుకునే వాళ్ళు, ఇది యాక్సెప్టెడ్ కాదు. పర్మనెంట్ వాటర్ అలొకేషన్లో మాకు 71% ఇవ్వాలి, ఇప్పుడు యాడాగ్ వాటర్ షేరింగ్లో కనీసం సగం మాకు ఇవ్వాలని మొదటిసారి వాదన వినిపించింది మన కాంగ్రెస్ ప్రభుత్వము. నెక్స్ట్ ఆ తర్వాత మనం December 2023లో అధికారంలో వచ్చినాం. February 2024లో శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ఆంధ్రాకి తెలంగాణకి ఈ కృష్ణా రివర్ వాటర్స్ డైవర్షన్ విషయంలో, డివిజన్ విషయంలో మేము ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారము క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, బేసిన్ పాపులేషన్ అండ్ కల్టివబుల్ ఏరియా అని పెట్టి మాకే 71% ఇవ్వాలి, ఆంధ్రాకి 29% ఇవ్వాలని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ ముందు మనం ఇప్పుడు వాదిస్తున్నాము. అదేవిధంగా మరి కేఆర్ఎంబి మీటింగ్లో కానీ, కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్లో కానీ ఎప్పటికప్పుడు కృష్ణా నదీ జలాల్లో మనం నిరంతరం పోరాటం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. జస్ట్ గో బ్యాక్. మార్చ్ 2025లో నేను, ముఖ్యమంత్రి గారు, కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారిని కలిసి కృష్ణా నదీ జలాలు డివిజన్ అయ్యే ఈ సమయంలో మాకే 71% రావాలి, ఏ విధంగా 71% రావాలి అని ఎక్స్ప్లెయిన్ నోట్తో ఇచ్చి KWDT2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్కి మీరు వేగవంతం చేయాలని చెప్పి కూడా, ఎక్స్పెడైట్ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మీకు అదేవిధంగా ఏ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన నష్టం జరిగిందో ఇది ఈ స్లైడ్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా సింపుల్గా కింద ఫిగర్ చూడండి మీరు, లాస్ట్ ఫిగర్స్ గ్రాండ్ టోటల్. మరి సభ్యులందరూ లాస్ట్ ఫిగర్స్ గమనించాలి. అంటే జూరాల కాంప్లెక్స్ నుంచి వివిధ ప్రాజెక్టులకి ఇయర్ మార్క్డ్ క్వాంటిటీ, అంటే మన నీటి కేటాయింపు 65 టీఎంసీలు అయితే ఏ ఒక్క సంవత్సరం కూడా మనకి కేటాయించిన నీళ్లు కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు 2014 నుంచి 2023 వరకు వాళ్ళు 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినా దీని మీద ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. కాబట్టి ఈ ప్రాజెక్టులకి మనకి నీటి కేటాయింపు ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేదు. కాబట్టి మనకి 65 టీఎంసీలు ఇయర్ మార్క్డ్ క్వాంటిటీ అయినా యావరేజ్గా మనం 41 టీఎంసీ వాడుకోగలిగినాము.
ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలవాలి. అంటే మనకి అలొకేటెడ్ వాటర్ కూడా అధ్యక్ష, అలొకేటెడ్ వాటర్ కూడా ఉపయోగించుకోలేకపోయినాము. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఏమీ చర్యలు తీసుకోలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఓకే, ఇది నెక్స్ట్ అదేవిధంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు రాయలసీమ లిఫ్ట్ విషయంలో నేను ఈ సభకి కొంత వివరంగా చెప్తా. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ రాయలసీమ లిఫ్ట్ ద్వారా తెలంగాణకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు 13 టీఎంసీ పర్ డే. ఇది 13 టీఎంసీ పర్ డే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టీఎంసీలు ఉంటే 13 టీఎంసీలకు పెరిగింది. దీంట్లో ఒకటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు చేసుకోవడం, ఎస్ఆర్ఎంసీ కెనాల్ వెడల్పు చేసుకోవడం, లైనింగ్ చేసుకోవడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళకి తెలిసి ఆ పనులు మొదలైనవి, పనులు ముందుకు పోయినాయి. మనం అధికారంలో వచ్చిన తర్వాత ఇది జాగ్రత్త తినాలి. మనం అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే 3 టీఎంసీ పర్ డే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లీగల్గా అక్రమంగా మొదలుపెట్టిందో ఆ పనులు ఆపించగలిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.